రేపు డబ్బులు తెస్తాను, రేపు ఫంక్షన్ చేస్తాను, రేపు ఇల్లు కడతాను, రేపు పెళ్ళిళ్ళు చేస్తాను, రేపు 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 అమ్మ టుమారో. రేపు అంటే ఈ రేపు కాదు. కొంతమంది రేపులలో మళ్ళీ అర్థం చేసుకుంటారు. రేపు అనే ప్రణాళికలు, అంచనాలు ఎన్నో ఉంటాయి. రేపు అనే ఆలోచన లేకుండా ఎంతోమంది జీవితాలు ఆ రాత్రికి ముగించబడుతున్నాయి. హల్లెలూయా. ధనవంతుడు కూడా అనుకున్నాడు రేపు కదా, అనేక సంవత్సరములకు అన్న దాంట్లో రేపే కదా ఉంది కదా, కావలసినంత ఆహారం ఉంది. ప్రాణంతో చెప్పుకున్నాడు, నా ప్రాణమా నీకు అనేక సంవత్సరాలు కావలసినంత తిండి ఉన్నది, నీకేం రంజి, నీకేం బాధ, నీకే బాధ లేదు, తినుము త్రాగుము సుఖించమని చెప్పుకుంటున్నాడట. దేవుడేమన్నాడు అతన్ని చూసి, ఒరే వెర్రివాడా, రేపటిని గురించి ప్లాన్లు ప్రణాళికలు వేసుకుంటున్నాను. ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నానంటే, రేపు మన జీవితాల్లోనికి రావాలి అంటే నీకు దేవుని కృప కావాలా. హల్లెలూయా. రేపు అనేది నీ సొత్తు కాదు. రేపు గ్యారంటీగా వస్తాను నేను అన్నోళ్ళు పోలేదు ఎక్కడికి కూడా. అర్థమవుతుందా మీకు? రేపు నేను ఖచ్చితంగా వెళ్తాను అన్నోళ్ళు ఏం చేయలేదు, వెళ్ళలేదు, ఆగిపోయారు. ప్రభునందు ప్రియులారా, రేపు నేను ఖచ్చితంగా, రేపు ఖచ్చితంగా, రేపు ఖచ్చితంగా, రేపు ఖచ్చితంగా అన్న ప్రయాణాలు కావచ్చు, పనులు కావచ్చు, ఆగిపోతాయి. కాకపోతే ప్రాక్టికల్ చేస్తుడు. హల్లెలూయా. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. రేపు నేను ఖచ్చితంగా అనుకున్న పనులన్నీ ఆగిపోతాయి. ఎందుకో తెలుసా? ప్రభునందు ప్రియులారా, మన జీవితాల్లో మనం ఏమి చేయాలనుకున్నా దేవుని కృప మనకు కావాలా. రేపు మనది కాదు, బైబిల్ చెప్పింది. రేపేంటిది చెప్పండి పక్క వాళ్ళతో. నిజంగా చెప్పాలా, అబద్ధం చెప్పొద్దు, మీద చెప్పొద్దు, డూబు చెప్పొద్దు. రేపు మనది నిజమా కాదా? నిజమేనా? హల్లెలూయా, హల్లెలూయా. రేపు ఎలాగుంటుందో కూడా మనకు తెలుసా? కలలు కన్నారా? మీకేమన్నా భవిష్యత్తు తెలుసా? మీరేమన్నా జాతకాలు చూస్తారా? హల్లెలూయా. రేపు మనది కాదు అంది బైబుల్. నిజమే, రేపు మనది కాదు. రేపేమి సంభవించునో మనం ఎరగమట. రేపేం జరుగుద్దో తెలియదు. అయితే రేపు అనేది మన జీవితాల్లో ఉండాలి అంటే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. రేపు, వచ్చే సంవత్సరం, వచ్చే నెల, రేపు కలుస్తాను అనడానికి ప్రభునందు ప్రియులారా ఎంత ధైర్యం కావాలో తెలుసా? రేపు కలుస్తాను అనడానికి చాలా మనం ఎలా బతికేస్తున్నామంటే, నాకేంటి పర్లేదు, రేపు కలుస్తాను తప్పకుండా, రేపు వస్తాను తప్పకుండా, రేపు ఖచ్చితంగా 11 గంటలకు అంటాడు. ఇక్కడి నుంచి బయలుదేరే లోపు ఏదో ప్రమాదం ఎదురవుతుంది, ఏదో కష్టం వస్తుంది, ఏదో రోగం వస్తుంది, ఇంట్లో వాళ్ళకి ఎవరికో ఏదో బాగుండదు. ప్రభునందు ప్రియులారా, అప్పుడు అంటాడు, నేను వస్తాను అనుకున్నాను కానీ ఏమైందట. సరే, ఎందుకు ఈ విషయాలు చెప్తున్నా అంటే, ప్రభునందు ప్రియులారా, మనం ఏది చేసినా దేవుని కొరకు చేయాలట. హల్లెలూయా. అందుకోసమే రేపు మనది కాదు గనక మనం ఏమి చేసినా ఏమని చెప్పాలా? దేవుని కోసం చేయాలి. దేవుని కోసం చేయాలంటే రేపు అయ్యా రేపు వస్తానని చెప్పడం తప్ప అంటే తప్పు కాదు. ఏమన్నా తెలుసా? దేవుని చిత్తమైతే. హల్లెలూయా. ఏమనాలా? నేను రేపు ఖచ్చితంగా వస్తాను, నాకు ఇరక, నా మీద నమ్మకం లేదా, నేను మాట ఇచ్చిందంటే ఏందనుకుంటాను? నీకు నువ్వు అనుకుంటే రేపు బో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చిత్తమైతే రేపు కలుస్తాను, దేవుని చిత్తమైతే రేపు మీతో మాట్లాడుతాను, దేవుని చిత్తమైతే, దేవుని చిత్తమైతే, దేవుని చిత్తమైతే అనేది ఏం చేస్తావు తెలుసా? నీకు అనేక దినాలను ప్రసాదిస్తుంటుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా.
క్రైస్తవులు ఇది అలవాటు చేసుకోవాలి కదా. ఒకప్పుడున్న క్రైస్తవులకు అలవాటు ఉండేది ఇదంతా. ఇప్పుడేమో ఏమో రేపు ఎట్లుంటుందో, దానికి బదులు ఇప్పుడు ఏం నేర్చుకున్నారు, రేపు ఎట్లుంటుందో చూద్దాం, అయితే రేపు ఎట్లుంటుందో. వీళ్ళు ఏం కోరుకుంటున్నారు, ఏం కోరుకుంటున్నారు, అవునా కదా? రేపు ఎట్లుంటుందో అయ్యా చూద్దాంతి, రేపు ఎట్లుంటుందో చూద్దాంతి. దేవుడు ఏమన్నాడు? ఈ మాట ఎంతమంది దగ్గర ఉంది? ఇప్పటికీ ఈ మాట ఎంతమంది దగ్గర ఉంది? ఉందా ఈ మాట? నేను అన్నట్టుగా నిజంగా విడిచిపెట్టిన వాళ్ళు చాలామంది. హల్లెలూయా. దేవుని చిత్తం అయితే అన్న మాటను విడిచిపెట్టారు చాలామంది. అందుకే ఈ రోజుల్లో విశ్వాసం లేదు, భక్తి లేదు, ఆత్మీయత లేదు. ఇంకేమంటాం, నేను అన్నది జరుగుద్దన్న నమ్మకం కూడా లేదు క్రైస్తవులకి. అర్థమవుతుందా? నేను ప్రార్థన చేస్తే జరుగుద్దన్న నమ్మకం లేదు క్రైస్తవులకు. ఎందుకంటే కనీసం దేవుని మాటల మీద ఆధారపడలేకపోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికైనా దేవుడు మేలు చేస్తాడని చెప్తే, నీ జీవితంలోనైనా దేవుడు మేలు చేస్తే, అమ్మయ్య దేవుడు నాకు ఎంత సాయం చేసిండో తెలుసా, దేవుడు చాలా సాయం చేశాడు, అసలు దేవుణ్ణి మర్చిపోను, నేను దేవుణ్ణి నేను విడిచిపెట్టను అని సంబరపడతావు తప్ప, దేవా ఈ కార్యం చేసినందుకు దేవునికి స్తోత్రం కలుగునుగాక అని చెప్పట్లేదు. ఈ రోజుల్లో చెప్తలేరు. ఎవరైనా ఏదైనా అద్భుతం జరిగిందని చెప్తే మాకొచ్చే మొట్టమొదటి మాట ఏందో తెలుసా? కంగ్రాచ్యులేషన్ కాదు మొదట చెప్పేది. ఏం చెప్పాలా? హల్లెలూయా. పాస్ అయింది అనగానే కంగ్రాచ్యులేషన్ కదా. సీట్లు పెట్టడాలు ఎక్కువైపోయినాయి, కేకులు కట్ చేయడాలు ఎక్కువైపోయినాయి, షేక్ హ్యాండులు ఎక్కువైపోయినాయి, హగ్గులు చేసుకోవడం ఎక్కువైపోయింది. ఇవన్నీ ఎక్కువైపోయాయి కానీ చేసిన దేవుణ్ణి మాత్రం గుర్తించట్లా. క్రైస్తవ్యం దిగజారిపోతుంది, భక్తి జీవితం దిగజారిపోతుంది. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కనీసం కొన్ని మాటలైనా మన జీవితాల్లో ఉండాలా. కొన్ని మాటలతోనైనా మన క్రైస్తవ భక్తిని లోకానికి చూపించాలా. అన్నిలతో కూడా ఓకే దేవుని చిత్తం అయితే రేపు వెళ్తా సిస్టర్ అనాలా. తప్పేముంది? ఒకప్పుడు క్రైస్తవులు ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడినా క్రైస్తవ మాటలే మాట్లాడేటోళ్ళు. అర్థమవుతుందా? ఇప్పుడేమో ఎక్కడి గొడుగు అక్కడ పెట్టుకుని నేర్చుకున్నారు. కానీ ఒకప్పుడు భక్తి చేసిన స్త్రీలు, భక్తి చేసిన పురుషులు ఎలాగుండేది తెలుసా? ఎక్కడికి వెళ్ళినా చర్చిలో మాట్లాడినట్టే మాట్లాడేది. హల్లెలూయా. వాళ్ళు అన్యులైనా, సార్ మా దేవుడు గొప్పవాడు సార్, రేపు దేవుని చిత్తం అయితే కలుతాం సార్, మళ్ళీ రేపు వస్తాం సార్, మాట మర్యాద అలాగుండేది. ఓహో నీ మాటలను బట్టి వాళ్ళు ఏం తెలుసుకొని తెలుసా? ఓహో నువ్వు చర్చికి వెళ్తావా అనుకునేవాళ్ళు. ఈ రోజుల్లో చర్చికి వెళ్ళే వాళ్ళమని చెప్పుకోవడానికి నామూషి వచ్చింది క్రైస్తవులకి. దేవుని మాటలు మాట్లాడట్లా, దేవుడిచ్చిన ఆశీర్వాదాలను పలకట్లా, దేవుని గురించి మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. హల్లెలూయా చెప్పట్లేదు. అందుకే కార్యాలు జరగట్లా, అందుకనే అద్భుతాలు జరగట్లా, అందుకనే విశ్వాసంలో నిలబడట్లా, అందుకనే భక్తి జీవితాల్లో నిలబడట్లేదు. ఆదివారం నేర్చుకున్న భక్తి శనివారం దాకా ఉండట్లేదు, నీరు గారిపోతుంది. కారణం ఏంటో తెలుసా? ప్రాక్టికల్ లేదు. ఓన్లీ ఏమంటాం, చదవడమే, రాయడం ఉంది తప్ప ప్రాక్టికల్ లేదు. హల్లెలూయా. చదువుకున్న వాళ్ళు తెలుస్తాయి, ఏమైనా క్లాసులు వినడం తప్పితే ఏం లేదు, ప్రాక్టికల్ లేదు. ప్రాక్టికల్ కావాలా? ప్రాక్టికల్ చేసేవారు ఆ సబ్జెక్టుని ఎప్పుడు మర్చిపోరు. నిజమే, ప్రాక్టికల్ చేసేది ఏది మర్చిపోము. ఒకప్పుడు చిన్నప్పుడు నేను చర్చి కాడ గడపార పట్టుకొని పని చేస్తాడు, నా కాలు మీద పడ్డది ఇరికేనా అనేది గుర్తుంటుంది. ఏంటిది అది? ప్రాక్టికల్. పని చేసావు కనుక అది నీకు సాయం చేసావు అనుకో మర్చిపోతావు. అర్థమవుతుందా? మర్చిపోతావు. పని చేసింది ప్రాక్టికల్ ఏదైనా, క్రియలు కలిగింది ఏదైనా గుర్తుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మాటలు చెప్పింది మర్చిపోతాం. ఒకప్పుడు ఇట్లా మాట్లాడుకున్నాం తెలుసా బ్రదర్,
అప్పుడప్పుడు అనిల్ బాబు బాచి చంటిబాబు మాట్లాడుతుంటారు. బ్రదర్ అప్పుడు ఇట్లా మాట్లాడుకున్న గుర్తుందా అంటే, అవునా ఇవన్నీ చెప్పానా నేను అంటాను. అప్పుడప్పుడు సౌజన్య కూడా అదే కోవకు వచ్చింది. అయ్యగారు మీరు నాతో ఇట్లా అన్నారు, అవునా నేను ఎప్పుడు అన్నాను అంటాను నేను. ఎందుకు మాటలన్నీ మర్చిపోతాం, అదే క్రియలైతే గుర్తుంటాయి. కొద్దిగా గుర్తు చేయగానే నిజమే అంటాం మనం కదా. చేసిన పనులు అయితే ఎలా ఉంటాయి. ఆ, అప్పుడు మనం ఇలా అక్కడ ఈ పని చేసాం గుర్తుందంటే, ఇప్పుడు అది ఎక్కడది అంటే, లేదు లేదు ఇట్లా ఇట్లా చేసాం ఇట్లా తీసాం అని చెప్తా, ఓ రైట్ 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 గుర్తొచ్చిందంట. హల్లెలూయా. అందుకే క్రియలు లేని విశ్వాసం మృతం, చచ్చిపోయిన దాంతో సమానం. క్రియలు ఉండాలి, క్రియలు ఉండాలి. భక్తి జీవితంలో ప్రాక్టికల్ ఉండాలి, నిజ జీవితంలో ప్రాక్టికల్ ఉండాలి. క్రైస్తవుడిగా జీవించే విధానం నేర్చుకోవాలా, క్రైస్తవుడిగా బ్రతకడం నేర్చుకోవాలా, క్రైస్తవుడిగా ప్రాక్టీస్ చేయాలా. క్రైస్తవుడిగా ఏం చేయాలి, ఏం చేయాలమ్మా, ప్రాక్టీస్ చేయాలి. అంటే ఏడికి పోతే ఆడికి బైబిల్ పట్టుకొని పోవడం కాదు క్రైస్తవులుగా ప్రాక్టీస్ చేయడం అంటే. హల్లెలూయా. కొంతమంది ఫంక్షన్లకు పోయినా ఏం చేస్తారు కదా, కొంతమంది చావుకి వెళ్ళినా, కొంతమంది ఇంకేదో వెళ్ళినా, ప్రభునందు ప్రియులారు, దేవుణ్ణి ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టికల్గా చూపించాల. ఈ లోకానికి నువ్వు దేవుని బిడ్డవని చూపించాల, రుజువుపరచాల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని బిడ్డవని నీ మీద ఆధారపడాల. నీ కుటుంబంలో కానీ, నీ బంధువుల్లో కానీ, నీ స్నేహితుల్లో కానీ, నీకు నెలవైన వారిలో కానీ నువ్వు దేవుని బిడ్డవని ఏం చేయాలి, వాళ్ళు నీ మీద ఏం చేయాలమ్మా, ఏం చేయాలా, అర్థమవుతుందన్నమాట. ఏం చేయాలా, అక్క నువ్వు ప్రార్థన చేస్తే తక్కువ అవుతుంది, నాకు కడుపు నొప్పి లేస్తాను అంటాను ఎవరండి, ఒక్కలన్నా సరే. కొంతమంది ఉంటారేమో ఇద్దరు ముగ్గురు, మిగతా వాళ్ళందరికీ ఏమైంది, ప్రాక్టికల్ లేదు, ప్రాక్టీస్ లేదు, దేవునితో బ్రతకడం చేత కావట్లా. అందుకే అవమానాలు, అందుకే నిందలు, అందుకే అనారోగ్యాలు, అందుకే బలహీనతలు, అందుకే సమస్యలు, అందుకే కుటుంబ సమస్యలు, అందుకే ఆర్థిక ఇబ్బందులు. దేవునితో గడిపే వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉంటారండి. హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఇది రికార్డింగ్ పెట్టావా బాబు, పెట్టావా సార్? ఓకే. ఎదుకి మాటను జ్ఞాపకం చేస్తున్నానంటే ప్రభునందు ప్రియులారా కదా, దేవునితో మనం ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టికల్ చేయాలి, జీవించడం నేర్చుకోవాలా. ప్రతిదినం దేవునితో ఎలాగుండాలో ఏం చేయాలా, ప్రాక్టీస్ అంటే తెలుగులో కాదు. బట్టి పట్టడం ఓన్లీ చదువుకే వర్తిస్తుంది. సాధన ఇది కూడా ఇంకా తెలుగులో, మన తెలుగులో చెప్పాలంటే, అర్థమయ్యేటట్లే చెప్పాలంటే, హల్లెలూయా, నేర్చుకోవాలా. అమ్మా దేవునితో వత్తలేదు కరెక్ట్ మీనింగ్ చెప్తలేదు. మీకు తెలుగే రాదు, మీరు తెలుగులు కాదు అసలు. హల్లెలూయా. దేవునితో నడవడం ఇప్పుడు కదా, భర్తతో నడవడం, భార్యతో నడవడం, తల్లిదండ్రులతో పిల్లలు నడవడం ప్రాక్టీస్ చేస్తారా జరా కదా. అలాగే దేవునితో నడవడం ఏం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, అలవాటు చేసుకోవాలా, దాన్ని ఆచరణలో పెట్టాలి. ఈరోజు నేను దేవునితో నడుస్తాను, ప్రతి దినం అలా అనుకోవాలా, నేను ఇలా ఉండాలా, నన్ను చూస్తే దేవుని బిడ్డవా నువ్వు అనాలి. అనుకుంటారా ఎప్పుడన్నా మీ బతుకుల ఎప్పుడన్నా, ఈరోజు కనీసం ఫంక్షన్ పోతున్నా ఎవరన్నా చూసి నన్ను అనాలి అనుకొని పోతారా అండి ఎవరన్నా? ఇలాంటి కోరికలే ఉండేవి. మీరేం క్రైస్తవులు అని నాకు అర్థం కాదు. ఏం క్రైస్తవులు మీరు ఏం భక్తి చేస్తున్నారు? ఒక్కలన్నా నిన్ను చూసి అయ్యో దేవుని బిడ్డవా నువ్వు అన్నారా ఎప్పుడన్నా? అనిపించుకోకపోతే ఎందుకు నీ భక్తి, హల్లెలూయా. అనిపించుకోవాలా, ఏదో ఒకటి అనిపించుకోవాలి. ఏదో అనిపించుకోకుండా ఉండొద్దు. నువ్వు దేవుని బిడ్డవని ఏదో రకంగా అనిపించుకోవాలి. నన్ను అనుమానించి ఎప్పుడు కాదు మరి,
అర్థమవుతుందా? అనుమని ప్రేరేపించుడు కాదు, నిన్ను చూసి ఏమనాలా? గుర్తుపట్టాలా. నిన్ను చూసి గుర్తుపట్టాలా అంటే నువ్వు నీ అంతట నువ్వు పై రూపమును కట్టుకుంటే రాదది. హల్లెలూయా. నిన్ను చూసి ఎవరైనా అన్యులు, లోకస్తులు, దేవుని బిడ్డవని నిన్ను అనాలంటే నీ అంతరంగం ఎవరితో ఉండాలా? ఉంటే నిన్ను మనుషులు అంటారు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిన్ను చూస్తే సమాధానం కలగాల, నిన్ను చూస్తే పంచాది పెట్టుకుంటూ లాగిపోవాలా. ఇటువంటిది ఉండదా అండి? ఏముండదా? తినడం, తిరగడం, ముచ్చట్లు పెట్టడం, ఇంతేనా బతుకు? ఇంతేనా? ఎవరిని ఇన్స్పైర్ చేయరా? ఎవరు మీ ప్రభునందు ప్రియులారా? ఎందుకు మాటలు చెప్తున్నానంటే ప్రభునందు ప్రియులారా, గత వారంలో మా కుమార్తె ప్రైజ్ అంది, డాడీ నాకు ఇది కావాలని అడిగింది. ఏదో నేను మర్చిపోయాను, పోయిన బుధవారమో బేస్తారం. అంటే నేను అన్నాను, అవునా బేట, ఇప్పుడు డబ్బులు లేవు, ఇప్పుడు కుదరదు, అది వచ్చినప్పుడు పెడతాను, అప్పటిదాకా ఓపిక తెచ్చుకో బిడ్డ అని చెప్పా. అన్నానో లేదో తెల్లారి దేవుడు దారం తెరిచాడు, ఎవరో ద్వారా అది ఇంటికి వచ్చేది. అది వచ్చిన తర్వాత వస్తువుని చూసినాక నాకు ఆశ్చర్యం వేసింది. రాత్రి ఇది కుదరదన్నాను, నా బిడ్డేం ఆశపడింది, నేను కాదన్నాను, ఇది వచ్చేసింది కదా అని చెప్పి అప్పుడు నా బిడ్డను పిలిచి నేను అన్నాను, మనం దేవుని సేవకులం. హల్లెలూయా. ఎవరం మనం? కదా, దేవుని ప్రజలం, దేవుని బిడ్డలం, దేవుని సొత్తు మనం. నువ్వు నిన్ను అడిగావో లేదో నేను కాదన్నాను, కన్న తండ్రిగా నేనేమన్నాను? కాదన్నాను. కానీ పరమందున్న తండ్రి మాత్రం నీ ఆలోచన, నీ కోరిక నెరిగిన వాడు ఏం చేశాడు తెలుసా? ఈరోజు నీ దగ్గరికి పంపించాడు అని చెప్పి ఆమెకు చెప్పాను. ఎందుకు విషయాలు చెప్తున్నా అంటే ప్రభునందు ప్రియులరా, ఏదన్నా ఒక కోరిక ఉండాలి. కోరికలు లేని వాళ్ళు మనుషులు అనరు. అంటారా? అంటారా? బీ ప్రాక్టికల్. నిజమే చెప్తున్నా నేను. కోరికలు లేకపోతే మనుషులు అనరు. కోరిక ఉండాలి. మనిషి అన్నాక ఏముండాలా కదా. చిన్న పాప, ఆమె ఆశించింది, కన్న తండ్రిగా నన్ను అడిగింది, నా దగ్గర సాధ్యం కాదన్నాను. దేవుడు ఆమె కోరికను ఏం చేశాడు? తీర్చాడు. అది దేవునికి సాధ్యం. మనుషులంగా మనకు సాధ్యం కాకపోవచ్చు, కానీ ఆయన సేవకునిగా, ఆయన సేవకుని కుటుంబముగా అక్కెరగున్న ఏవో ఆయనకు తెలుసు, ఆయనే సమకూరుస్తాడు. కనుక ఆమె అడిగింది కూడా దేవుడు ఏం చేశాడు? ఇచ్చాడు. అర్థమవుతుందా? ఎందుకు ఈ మాటలు చెప్తుందంటే ప్రభునందు ప్రియమైన సంగమ, దేవుని బిడ్డలారా, ప్రాక్టికల్ చేయాలి, దేవునితో ప్రాక్టీస్ చేయాలి, సాధన చేయాలి. మనకు మనం బ్రతకడం గొప్ప కాదు, మనకు మనం బ్రతకడం గొప్ప కాదు. మనకు మనం బ్రతికితే మన ఆలోచనలు మన చుట్టే తిరుగుతాయి, మన రోగాలు మన చుట్టే తిరుగుతాయి, మన వేదనలు మన చుట్టే తిరుగుతాయి, మన కష్టాలు మన చుట్టే తిరుగుతాయి. మనకు మనంగా బ్రతికితే అమ్మ, మన బాధలు మన చుట్టే తిరుగుతాయి, మన సమస్యలు మన చుట్టే తిరుగుతాయి. ప్రతి ఒక్కరు నీకు సమస్యగా కనపడతారు. ప్రతి ఒక్కరు నీకు ఎలాగుంటారు? ఉరిగా ఉంటారు. నీ భర్త నీకు నచ్చడు, నీ పిల్లలు నీకు నచ్చరు, నీ కుటుంబము నీకు నచ్చదు. ఎప్పుడు? నీకు నువ్వు బ్రతికితే. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తినే కాన్నే తిని, పండుకునే కాన్నే పండుకొని, ఉండే కాన్నే ఉంటే ఏం రాదు. జరగాల, కూర్చోవాలా, నిలబడాలా, ప్రార్థించాలా, మోకరించాలా, తల వంచాలా, చేతులెత్తాలా, పాట పాడాలా. ఎంతమంది ఇంట్లో పాటలు పాడుతున్నారు? నిజమేనా? మీకు నచ్చేటట్టేనా, ఇతరులకి నచ్చేటట్ట? హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మంచిది, ఆలోచన ఉండాలి. నాకు ఒకప్పుడు 5 గంటలకు లేచి హల్లెలూయా అంటాను, లేకపోతే పొద్దుగా లేచిన తర్వాత ట్యాబ్లో పాటలు పెడతాను. అప్పుడు ఇలా లేచిపోతారు, పాటలు విని మా పిల్లలు లేస్తారు.
లేదా వాళ్ళు ముందు లేచిన ఫస్ట్ మా ఇంట్లో ఉన్న అలవాటు ఏంటంటే లేవగానే పాటలు పెట్టడం అలవాటు. అంటే ప్రార్థన చేయరా అయ్యా మీరు అనుకుంటారు, ప్రార్థన చేసిన తర్వాత లేవగానే ఏం చేయాలి, మోకాల మీదకి రావాలిగా. ఎవరైనా వస్తున్నారా, ఇంకా అలవాటు లేదా? ఎక్కడికి వస్తున్నారు? చీపురు దగ్గరికా, వంటగదికా? కాదు కాదు. అప్పుడప్పుడు పాటలు పాడాలి ఇంట్లో. బాధ అనిపిస్తే పాట పాడాలి, సంతోషం కలిగితే పాట పాడాలి, ఆరాధన చెయ్యాలి. మీ ఇంట్లో ఉన్న ఆయన ఏంది పిచ్చిలేసిన ఇప్పుడు ఆ ఒక్కటే ఓరి పాట పాడతా అనాలా? అనిపించుకుంటున్నారా? అనిపించుకోకపోతే దండిగాను. గుర్తుపెట్టుకో, మీ ఇంట్లోతోని అరే మెంటల్ అని నీకు ఇప్పుడు గట్లా నడిజాం రాత్రి లేచి పాట పాడుతాను పిచ్చి అని అనిపించుకోవాలా? నిజం చెప్తున్నా నేను, నిజమే. హల్లెలూయా. అనిపించుకోవాలా? అదే నీ సాక్ష్య జీవితం. అయ్యా నువ్వు పండుకో అయ్యా, నేను పాట పాడుకుంటా అనాలా? నేను ప్రార్థన చేసుకుంటా, నా మనసు అంత మంచిగా అనిపిస్తుందని చెప్పాలా? ఎప్పుడన్నా చెప్పినావు? కుజివినాయి ఇవాళ నాటక పరిస్థితి అంతేనా? సరేది ఇప్పుడు చెయ్యంతి, తర్వాత చేసుకుంటా అని బంద్ అయ్యే భక్తి నీది. నీ భక్తి చల్లగుండా. హల్లెలూయా. ఒకళ్ళు లేపే భక్తి కావాలా? నీతో నలుగురిని కూర్చునబెట్టే భక్తి కావాలా? ఒకళ్ళు బంద్ చేయమంటే బంద్ చేసే భక్తి కాదు. భక్తి చల్లగుండా. పాత మందిరంలో ఉన్నప్పుడు కదా, నాకు ఆరాధనలో తృప్తి అనిపించకపోతే, అంటే ఆరాధన ఆదివారం కూడిక తృప్తి అనిపించకపోతే ఆ సండే స్కూల్ రూమ్ వెనక రూమ్ ఉండేది, అందులో పోయి పాట పాడేది. అప్పుడు అరవడం అంటే చాలా ఇష్టం నాకు. అరవడం, కేకలు వేయడం, ప్రార్థన చేయడం కదా, ఆరాధన చేయడం, వరుసగా 2-3 పాటలు ఎలుగెత్తి పాడేది. మళ్ళీ ప్రార్థన జరుగుతుంది అనుకొని ఇంటికి పోయేటోళ్ళంతా మళ్ళీ చేసేది. ఆ రూమ్లోకి వచ్చేవాళ్ళు. అందులో సర్ప సిస్టర్ ఉంది, కృష్ణవేణి సిస్టర్ ఉంది కదా, ఇప్పుడున్న స్వప్న సిస్టర్ ఉంది. మళ్ళీ ఆరాధనలు మేం చేసి ఆరాధనలోకి వచ్చేవాళ్ళు. ఎందుకని? ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవునితో మనం ప్రాక్టీస్ చేయాలా. ప్రాక్టీస్ చేయకుండా నడవలేము. కష్టం. నేను దేవుని బిడ్డను అని చెప్పుకుంటా ఉత్తుತ್ತದೆ, అంత ఉత్తుತ್ತದೆ. ఇవన్నీ ఉండాలా. ఓ పాట ఉండాలా, ఒక ఆరాధన ఉండాలా, నీ ప్రార్థన నీ కుటుంబీకులు వినాలా. కొంతమంది ప్రార్థన చేస్తున్నట్లే ప్రార్థన, మూలుక్కుంటా ప్రార్థన వినబడది. ఎలుగెత్తి ప్రార్థన చేయాలి, తప్పేముంది? పక్క గదిలోకి వెళ్ళి చేతులెత్తి మోకరించి ఏం చేయాలి? ఉదయము లేచి స్తోత్రము చేసి ఆరాధించెదమా. చేతులెత్తి మోకరించి ప్రార్థన చేయుదమా. ఉదయము లేచి ఆరాధించెదమా. చేతులెత్తి మోకరించి ప్రార్థన చేయుదమా. రండి ప్రార్థన చేయుదమా తండ్రికి. ఆమేన్. కొండకు వెళ్ళి ఏకాంతముగా ప్రార్థన చేయుదమా. ప్రార్థన చేయుదమా. కొండకు వెళ్ళి ఏకాంతముగా ప్రార్థన చేయుదమా. ఆత్మతో మనస్సుతో ప్రార్థన చేయుదమా. రండి ప్రార్థన చేయుదమా తండ్రికి ప్రార్థన చేయుదమా. ప్రార్థన చేయుదమా తండ్రికి. ప్రార్థన చేయుదమా తండ్రి. ప్రార్థన చేయుదమా. హల్లెలూయా. ఏం చేయాలట? ప్రార్థన చేయాలి. తండ్రికి ఏకాంతంగా కలుసుకోవాలా. ఒక్కరమే వెళ్ళి మాట్లాడాలి కదా. అప్పుడప్పుడు స్లాబ్ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తాను నేను. అప్పుడంటే కొండలకు వెళ్ళేది, గుట్టలకు వెళ్ళేది కదా, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ. ఒకరితో చెప్పి వెళ్ళకూడదు ప్రార్థన పోయేటప్పుడు. వచ్చే పిలుస్తారేమోనని, లేకపోతే కంగారు పడతారేమోనని. కొన్నిసార్లు ఏం చేస్తామంటే, నేను ప్రార్థన చేసుకుంటానా, నా దగ్గరికి ఎవరు రావద్దు, అడగొద్దంటే వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? ఎవరో ఇంటికి వచ్చారని చెప్పి మా అమ్మ ఏమన్నది, ప్రార్థన చేసుకుంటాను అన్నది కదా అని చెప్పి ఏం చేస్తారు,
అమ్మే పలానా ఆయన వచ్చిండు, నువ్వు చెప్పినావు కదా అడ్రస్ ఎక్కడ ఉంటానని. కొన్నిసార్లు కనపడకుండా పోవాలా. హానోకుని చూస్తే ఆశ్చర్యం ఎత్తుంది నాకు, ఏలియాను చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఎక్కడ పోయిందని ఎతకాల. హల్లెలూయా, హల్లెలూయా. రోజు పోవుగా, 1 గంట పోతావు, 2 గంటలు పోతావు, వచ్చడకపోతే అడుగుతారా అవి వాళ్ళని ఎక్కడ పోయిందని అడుగుతారా? మరి ప్రార్థన పోతే తప్పేముంది? తప్పేముంది? హల్లెలూయా. కొన్నిసార్లు మా అమ్మని అడుగుతాను, చెల్లకు ఫోన్ చేసి, అమ్మ ఎడిపోయిందిరా, ఏమో నాకు తెలియదు అంటది. అంటే ఆమెకు చెప్పకుండా పనుల మీదేటో పోతుంది. ఎందుకు ఈ విషయాలు చెప్తూ కొన్నిసార్లు అడుగుతాం డాడీ ఎక్కడ పోయిండని, కొన్నిసార్లు అడుగుతాం ఎక్కడ పోయింది చిన్న పిల్లలు కనపడలేదు అనుకో, ఇంటికి రాగానే అమ్మగారిని అడుగుతాను, చిన్నోడేడి మమ్మీ ఏది అని అంటే, ఏమో అడిపోయినాలే అంటది. అట్లా అడ్రస్ లేకుంటే అటు పోతారు. హల్లెలూయా. ఏడికి పోవాలో చెప్పిపోవాలిగా పిల్లలు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పోయినావంటే ప్రార్థనగా పోయింది నాకు ఎరికే అనుకోవాలా. ఈ సాక్ష్యం ఉందా నీ దగ్గర? ఎవరికి అవపడకుండా పోయిందంటే ఏమనుకోవాలి నిన్ను అనే సాక్ష్యం ఉందా నీ దగ్గర? ఎప్పుడు మాడతావు మరి? ఎప్పుడొస్తుంది నీ సాక్ష్యం నీకు? ఇది ఎవరికి చెప్పకుంటేటో పోయిందంటే ఏమనుకోవాలి నిన్ను? చేస్తారా అట్లా? చేస్తారా? నిజంగానా? నోరు తెరవట్లేదే, గంత భయం ఏంటో ప్రార్థన అంటే. కొడతారమ్మా ప్రార్థనకు పోతే? కొడతారా? ప్రార్థన చేస్తే కొడతారా? కొట్టేటోళ్ళు మారుతున్నారు, కత్తులు పట్టుకొని వచ్చి పొడత ప్రార్థన అయిపోయి అనుకున్న వాళ్ళు ఏమవుతున్నారు? మారిపోతున్నా. మరి నీకేం భయం ప్రార్థన చేయమంటే? నాకు అర్థం కాదు. హల్లెలూయా. అప్పటి క్రైస్తవులకి ఇప్పటి క్రైస్తవులకి ఎంత తేడా ఉందో చూడండి. కోపంగా వచ్చిన వాళ్ళు మారిపోతే, తిట్టాలనుకొని వచ్చిన వాళ్ళు ఏమైపోతారు? మారిపోతుంటే నువ్వు ప్రార్థన చేయమంటే, అబ్బో ఇంటికి వచ్చేటోళ్ళకి ఏ పని చేయకపోతే, ఇది చేయకపోతే అది చేయకపోతే, అవుపడకపోతే ఏమంటాడో అని ఆయన కంటే ఎక్కువ ఈమె చెప్తుంది. నాకు ఇదే అర్థం కాదు, ఈ సబ్జెక్ట్ ఏందో, ఈ మర్మం ఏందో. ఆయన ఏమనుకోడు కానీ ఈమె ఫీలింగే ఎక్కువ, ఈయన ఫీలింగే ఎక్కువ. హల్లెలూయా. ప్రార్థన చేస్తే వాళ్ళు తిట్టరు, ప్రార్థన కొత్త తిడతారేమో చర్చికి, కానీ నీ వ్యక్తిగతంగా నువ్వు మోకరించి నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు ప్రార్థన చేసుకొని ఆయన వచ్చినాక కూడా గంట సేపు అయినాక కూడా నువ్వు అవుపడకుంటే, ఎడిపోయిందిరా 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 అని ఇంట్లో వాళ్ళని అందరిని అడిగి, కొడుకుని అడిగి, బిడ్డని అడిగి, రాని సంగతి చెప్తాను, ఎంత కోపం మీద కూర్చొని నువ్వు చల్లగా ప్రార్థన చేసుకొని మనసు ప్రశాంతంగా చేసుకొని వచ్చేటప్పుడు నేను నీళ్ళు పట్టుకొచ్చాను ముందట నిలబడితే ఎక్కినదంతా దిగిపోద్ది తెలుసా నీకు ప్రార్థన చేస్తే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసే వాళ్ళను ఎవ్వరు ఏమి అనలేరు. నా మాట సత్యం, నిజం చెప్తున్నాను. తిడదామని వచ్చిన వాళ్ళు, కొడదామని వచ్చిన వాళ్ళ చేతులు పడిపోయినాయి. ప్రియులారా వినండి, చెప్తున్నాను. ఈ పాలయ్యేవర్రా నరుకుదాం కొడదామని వచ్చిన గొడ్డన్లు కత్తులు పట్టుకొని, కట్టెలు పట్టుకొని, ఈ చచ్చిపోయిన వాళ్ళని లేపుడేంది, ఈ గుడ్డెలను బాగు చేసుడేంది, కత్తి ఏంది, నీ మైక్ ఏంది, నీ గోలేంది అనుకొని వచ్చారు. కత్తులు కటార్లు అందరూ పట్టుకొని వచ్చారు. 12 మంది వచ్చారట. ఎవడైనా సాక్ష్యం విన్నారా? పాలేదన్నా విన్నారా? అది కూడా తెలియకపోతే మనం అంతకంటే దౌర్భాగ్యం. అరంగల్లో పుట్టి పెరిగి పాలయ్య సాక్ష్యం తెలియకపోతే ఇంకెంతమంది ఉన్నారు తెలియని వాళ్ళు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న సేవకులను అంటలేదు నేను, వరంగల్లో పుట్టి పెరిగి మాదిగ బిడ్డ పాల్సన్ రాజు కదా పాలయ్య. ఇన్స్పైర్ చేసుకోవాలా ప్రభునందు ప్రియుల. చంపుదామని వచ్చారు, కొడదామని వచ్చారు. ఏంద్రా ఈ లొల్లేంది, నీ కథ ఏంది, యేసు ప్రభు ఏంది అని వచ్చారు. ఈయనకేమో పుల్లు భక్తే, పూనకం మీద ఉంటాడు ఎప్పుడు చూసినా. మీకు అర్థమవుద్దిగా భాషలో, అందుకే చెప్తున్నా పూనకం. హల్లెలూయా. ఇప్పుడున్న క్రైస్తవులకు పూనకమే లేదు. ఆ భాష మనం అది అనొద్దు కానీ పూనకం లేదు. పూనకం ఉండాలి ఎప్పుడు చూసినా. శత్రువులను చూస్తే, అపవాదిని చూస్తే, దురాత్మలను చూస్తే మన మీదకి ఏం రావాలా కదా? బాట మీదకి వెళ్ళి నడుచుకుంటూ పోయేటోళ్ళు బిందెలు ఎత్తుకొని ఎత్తుకొని పోయేటోళ్ళు నడి రోడ్డు మీద ఆగుతారు. ఉన్నట్టుండి ఒకటేసారి ఏమవుతారమ్మా మీకు తెలుసా తెలియదా?
ప్రాక్టికల్ చేసి చూపించాలి. హల్లెలూయా. దేవుని బిడ్డవు ఏనాడన్నా పూనకం వచ్చిందా నీకు? అవా ఏ పూనకం లేకపోతే ఏమెక్కరకొత్తావు దేవునికి? కష్టం కదా. నీకంటే అన్యులే బెటర్, వాళ్ళకన్నా పూనకం వస్తుంది. అబద్ధమో సత్యమో ఏదో ఒకటి చెప్తున్నారు వాళ్ళు. హల్లెలూయా కదా. కొడదాం చంపుదామని వచ్చిన వాళ్ళు ఏం ప్రార్థన బంద్ చేయాలి అన్నాడట. వాళ్ళు ఏమన్నాడు? బంద్ చేయను అన్నాడట. బంద్ చేయవా అని చెప్పి, దేవుడు ఎక్కడ ఉన్నాడని, దేవుడు ఉన్నాడన్నాడు. దేవుడు ఉన్నాడంటే ఏమంటారమ్మా? మిమ్మల్ని అడగాల ఆ ప్రశ్నలు. దేవుడు ఉన్నాడా అంటే ఏమంటారు మీరు? ఉన్నాడంటారా? యేసు పెట్టమన్నాడట. దేవుడు ఉంటే చెప్పరవ్వా? వింటున్నారా నా మాటలు? ఈ మాటలు చాలు, వాక్యం తర్వాత ఇవి వస్తాయి అవే ఆటోమేటిక్గా వస్తుంది వాక్యం. ఎంతమంది రోజు వాక్యం చదువుతున్నారు? బైబుల్ చదివేటోళ్ళు ఎంతమంది? రోజు బా నలుగురు ఎత్తారు. ఇంకా మిగతాళ్ళు ఏ వీలు కావట్లేదా? బైబుల్ చదవకపోతే ఎట్లా? చదవాలి. బైబులే ఆధారం కదా, బైబులే బతుకు కదా, బైబులే కదా బువ్వ పెట్టేది. తెలుసా మీకు? బైబుల్ బువ్వ పెడుతుంది నీకు. నేడు అనుదిన ఆహారము మాకు ఎవరు పెట్టాలి నీకు బువ్వ? కంటి ముంగట ఉన్నా తినలేవు, జాగ్రత్త విను నా మాటలు. కండ్ల ముంగట అవుపడుతున్నా బగారు ఎంతమంది తింటాను ఇవాళ రేపు తింటానులా. ఒకప్పుడు కుండలు బేషన్లు తినేది, ఇప్పుడు బగారా. వద్దు నాకు తెల్లన్నం ఉన్నదా అన్నాడు. కారణం ఏంటి? కండ్ల ముందు ఉన్నా, రోస్ట్గా ఉన్నా, ఇంకేమంటాం? ఏమంటారు ఇంకా చెప్పరాదు. స్పైసీగా ఉన్నా వద్దు, నాకు బగారా అరుగుతలేదు, నాకు వద్దు. కారణం ఏంటి? వాక్యం చదవకపోవడమే. నిజం, క్రైస్తవులకు వాక్యం చదవకపోవడమే దరిద్రం, ప్రార్థన చేయకపోవడమే రోగాలు అన్నీ వచ్చేది. నిజం చెప్తున్నా. వాక్యం చదవాల, ప్రార్థన చెయ్యాల. దేవుడు అన్ని విషయాల్లో నీకు నువ్వే జాగ్రత్తగా ఉండమన్నాడు. నీకు నువ్వే జాగ్రత్తగా ఉండాలన్నాడు. హల్లెలూయా. నిన్న బిషప్ తండ్రి గారు కూడా మాట్లాడుతూ అన్నాడు, మాటల్లో మరింతమంది లైవ్ చూశారు కానీ, అడ్డగోలుగా తింటేనే బలుతారట. గుర్తుపెట్టుకుని, అడ్డంగా బలిసేది ఎట్లా బలుతారట? నేను కూడా అదే చెప్తున్నా అన్నాడు ఆయన. అని ఆయన బుర్రను చూపెడుతున్నాడు. నేను చాలా తగ్గిపోయాను, ఇప్పుడు ఓన్లీ వరన్నం తినడు బంద్ చేశానని చెప్పాడు. అడ్డగోలుగా తింటేనే బలుతారు. ప్రభునందు ప్రియులారా, కంట్రోల్ ప్రతిదీ కంట్రోల్లో ఉండాలి. క్రైస్తవులు చురుకుగా ఉండాలి, లేజీగా ఉండొద్దు. ప్రభునందు ప్రియులారా, యాక్టివ్గా ఉండాలి. ఎప్పుడో లేచిపోవాలి తెల్లారగట్ల. ఇంకా లేస్తున్నారా? పొద్దుగా లేచే వాళ్ళేనా మీరు? వస్తా ఎన్ని గంటలకు లేస్తాను? 7 గంటలకా? 4 గంటలకు లేస్తున్నారా? అయినా పనులు తీరుతలేవు కదా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసేటోళ్ళే పనులే తీరుతాయి, గుర్తుపెట్టుకోలే ఎప్పుడైనా. నిజం చెప్తున్నా, నేను నిజాలు మాట్లాడేది. నీకే పని కావాలన్నా ప్రార్థన చేయాలా, తెలుసా మీకు? నీకు ఆరోగ్యం సహకరించాలన్నా, పొద్దంతా హుషారుగా ఉండాలన్నా ప్రార్థనే. ట్యాబ్లెట్లు వేసుకుంటే హుషారు రాదు. కిలో బువ్వ తింటే హుషారు రాదు. తిన్నోళ్ళను పని చేయమనండి, తిన్నోళ్ళను పని చేయమంటే చేస్తారమ్మా? ఏమంటారు? ఆగు కాసేపు. ఏం చేస్తారు? 1 గంట సేపు ఆగు, లేకపోతే కాసేపు పండుకుంటా, తర్వాత అదే ఆకలితో ఉన్నోళ్ళని పని చేయమని ఎంతసేపు అయినా. అంటే చూడండి, తిండి ఎంత ప్రమాదం మనకు. హల్లెలూయా. దేవుడు ఎక్కడున్నాడు చూపెట్టరా అన్నాడట. అంటే బాలయ్య అన్నాడట, కోపం వచ్చింది, తెలివి కల్లుడు, దైవ జ్ఞానం కదా, మెదడున్నారు అని అన్నాడట. అన్నాడు, నన్ను మెదడు ఉన్నదన్న. ఉన్నదారా? ఉన్నది. ఏడున్నది చూపెట్టు అన్నాడట. మెదడు ఉన్నదా అంటే ఏమన్నాడు? ఉన్నదని చూపెట్టమన్నాడట. చూపెడతాడ? మరి దేవుడు కూడా ఉన్నారా అన్నాడట. నువ్వు ఇంత పని కొత్తవని కట్ల వేయిర్రా అని చెప్పి కట్టెలు లేపిల్లట. పాట పాడుతాడట. వాళ్ళ ఏం చేస్తున్నాడు? పాట పాడుతున్నాడు. లేపిన చేతులు కట్టెలతో అట్నే ఆగిపోయాయట.
ఇటొత్తలేవు అటొత్తలేవు. హల్లెలూయా. పాలయ్య సాక్ష్యం ఇది. ఇన్నిసార్లు కర్ణపురం పోయినవు కావచ్చు. ఎరుకనే నీకు సాక్ష్యం, నిండుగా సాక్ష్యం. అప్పుడప్పుడు చెప్పే సగం సాక్ష్యాలు వింటారు మీరు. నేను నాలెక్కున్నప్పటి నుంచి తెలుసు నాకు పాలయ్య. తెలుసా మీకు? ఆ ఫోటోలు మీకు తెలియదు కావచ్చు. ఏదో ప్రార్థన పుస్తకం అందులో ఉంటాయి చూడండి. నాలెక్క సన్నగా బక్క పొడుగున్నప్పుడు చూశాను నేను పాలయ్య. నేను ఇప్పుడు నా కొడుకున్నాడే 8th క్లాస్, 13 years, అప్పుడు చూశాను నేను పాలయ్యను. అప్పుడున్న మందిరం ఇది కాదు, అప్పుడున్న సేవ ఇది కాదు. హల్లెలూయా. అప్పుడు ఓన్లీ పాస్టర్, ఇప్పుడు ప్రవక్త. చేంజ్ అయ్యాడు, ఎదిగాడు అంతగా. మనం ఎన్ని రోజులే దేవుని దగ్గరికి వచ్చి, ఎన్ని సంవత్సరాలే మందిరానికి వచ్చి పెరుగుతున్నామనంటే ఎట్లా? ఇట్లా పెరుగుతున్నాం కదా. ఈ పెరగడం కాదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చేతులు కాళ్ళు ఎక్కడ అయిపోయినాయి. ఎవరు కదలు అట్లా బొమ్మలు అయిపోయారు. మాట మాత్రం వస్తుంది. ఒరే నా చెయ్యి ఎందుకు వస్తలేదు రా కిందికి అని పక్కన అడిగితే నా కాలు కూడా కదులుతలేదు, అచ్చనే ఉండిపోయినా. ఆయన ఒకరికొకరు మాట్లాడుకొని ఎట్లరా మరి ఏంద్రా ఈ పరిస్థితి? అమ్మో ఓ పాలయ్య నీ దండం పెడతాం, నీ కాళ్ళు మొక్కుతాం. ఏమన్నారు? మాకు ఈ కాళ్ళు వచ్చేటట్టు చెయ్యి, మా చేతులు వచ్చేటట్టు చేయి అంటే, దేవుడు ఉన్నారా? ఉన్నాడయ్యా, దండం పెడతా అని చెప్తే అప్పుడు మళ్ళీ ప్రార్థన చేస్తే ఏమైంది? విడుదలైంది. నర్సంపేటలో జరిగింది ఇది. ఒకరోజు మీటింగ్లో వచ్చేవాడికి ఇట్లా అన్నాడట, దేవుడు ఉంటే చూపెట్టి నాకు అన్నాడట. అక్కడ గుడ్డోడు ఉన్నాడట, అని పిలిచాడట. యేసు నామములో వీని కళ్ళు తెరవబడునుగాక అన్నాడట. ఆడు లేచి ఏం చేశాడు? కళ్ళు తెరిచి చూస్తున్నాడు. బైబిల్ ఇచ్చి చదివాడట. దేవుడు ఉన్నాడా లేదా అని అడుగు చెప్తాడు అన్నాడట. హల్లెలూయా. ప్రాక్టీస్ లేదు, దేవునితో ప్రాక్టీస్ లేదు. ఉత్తుత్త భక్తి, పైకి భక్తి, గుడికి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చే భక్తి క్రైస్తవ భక్తి అయిపోయింది. ఆదివారం నాడు రాను, ప్రార్థన చెయ్య, మోకరించ, అయ్యగారు ఏడిపిత్తి ఏడవ, సినిమా అని టీవీ నేనేమన్నా? నేను టీవీలో ప్రోగ్రాం చేస్తున్నాను ఏమన్నా? నాకేదో ఏడిపి వచ్చేస్తాను, నువ్వెందుకు ఎడతాను? ఇన్వాల్వ్ అయిన వాడివి. సరే ఏడుపు ఎందుకు వస్తుంది? ఏడవద్దని కాదు నేను చెప్పేది, భక్తి చేయమని కదా. నాకేదో ఇన్నర్ ఫీలింగ్స్, దేవా నీతో ఇట్లుండాలి అట్లుండాలి అనుకుంటాను, ఏడుస్తాను, తూడుస్తాను, ప్రార్థన చేస్తాను, భక్తి చేస్తాను. మరి నీలో కదా. కొంతమంది సినిమాలు చూసినప్పుడు, సీరియల్ చూసినప్పుడు అత్త పెట్టే గూస చూసి, మామ పెట్టే గూస చూసి ఏం చేస్తారు? నిజమా కాదా? మరి నేను చేసేదాన్ని కూడా మీరు కట్టే చూస్తాలనిపిస్తుంది నాకు. ఇది కాదు ప్రాక్టికల్ లైఫ్, నిజ జీవితం ఇది కాదు, ఇదంతా నటన. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరము నిజ జీవితములోనికి వచ్చుదుముగాక. నిజ జీవితం రావాలా, నిజమేంటో చేయాలా, భక్తి ఏంటో చేయాలా, దేవునితో పోటీ పడాలా, దేవుడు దీవించాలా, దేవుని కొరకు ఆరాటపడాలా, దేవునితో ఏదైనా సాధించుకోవాలా, దేవుని దగ్గర కొట్లాడాలా, దేవుని దగ్గర పోటీ పడాలా, దేవుణ్ణి అడగాల, దేవుని దగ్గర పొందుకోవాలా. ఈ కోరికలు మనం కలిగి ఉండాలి. ఏదో ఆదివారం నాడు ఒక్కనాడు వినిపోతే కుదరదు. ఆదివారం చేసే భక్తి నీకు రోజు నీ జీవితంలో ప్రాక్టికల్గా ఉండాలా. ఒక ఆదివారం నాడు 2 గంటలు ఆరాధన చేసి భక్తి చేస్తే అమ్మయ్య ఇవాళ ఎంత తృప్తిగా ఉంటుందో. ఆదివారం నాడు మంచిగా ఉంటుందో ఉంటుంది ఎవరికైనా? ఎందుకుంటుందమ్మా కదా. హల్లెలూయా. ఉంటుందా ఉండదా? ఎవరైనా ఉండదన్న వాళ్ళు కూడా చేయొచ్చు. ఎందుకంటే మీ గురించి ఇంకెక్కువ ప్రార్థన చేస్తాం. ఇంకా మీరు అనుభవంలో రాలేదంటే చాలా వెనకబడి ఉన్నారు అని అర్థం. ఆదివారం నాడు మందిరానికి వస్తే ఏ బాధ అయినా పోతుందా పోదా? రంజితోని వచ్చిన వాళ్ళు ఎలా వెళ్తారు? అది ఖాళీ చేయబడుతుంది. అది దేవుడు లాగేసుకుంటాడు. నీ దగ్గర ఉన్నది ఏదో, బరువేదో, బాధ్యత ఏదో, కష్టం ఏదో, నష్టం ఏదో, నిన్ను రోజు నలిపేదేదో, దాన్ని ఏం చేస్తాడో తెలుసా? తీసి పక్కకు పెడతాడు. అప్పుడు నువ్వు ఫ్రీగా వెళ్ళిపోతావు. హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మంచిది, ప్రార్థన చేసుకుందాం.
తల వచ్చి ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మా జీవంగల తండ్రి,